రేపు రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి చాలా చక్కగా చేస్తున్నాడు. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు పిల్లలకు సంబంధించి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. ఇది చాలా గొప్ప నిర్ణయం. ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. మరి అటు చూస్తే ఇంగ్లీష్ మీడియం పెట్టారు పేద పిల్లలకి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పేద ప్రజల యొక్క పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుపడటం ఇష్టం లేని కొంతమంది రాజకీయంగా దీన్ని చూస్తున్నారు. కానీ జగన్మోహన్ గారు చేసే ఏ పనైనా కూడా పేదలకు ఉపయోగం ఉన్నటువంటి ప్రతి పథకం కూడా ఆయన తీసుకొస్తున్నాడు. చాలా బాగుంటుందండి. ఇది ఇబ్బంది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఉపయోగపడే పథకాలు తీసుకొస్తున్నారు అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు కదా, రేపు నేను మూడు గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తాను, ఫ్రీ బస్ అంటున్నాడు. ఇంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టించాడు ఈ రాష్ట్రంలో పేదల ప్రజల గుండెల్లో. అది స్థిరస్థాయిగా ఉంటుంది, ఇబ్బంది లేదు. ఎంతమంది ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు మరొక్కసారి ఈ రాష్ట్రంలో అధికారం చేపడతాడు. పేద ప్రజలందరూ బలహీన వర్గాలు బడుగులు అందరూ ఆయన వెంటే ఉన్నారు. కానీ ఇక్కడ జగన్ని ఓడిస్తానన్నాడు పవన్ కళ్యాణ్, అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడతాయి. మీరేమన్నా 2019 ఎలక్షన్లో ఆయన పోటీ చేసినటువంటి స్థానంలో ఆయన గెలవలేకపోయాడు. ఇప్పుడు కూడా రేపు జరగబోయేది కూడా అంతే ఉంటుంది. ఆయన ఏం కాదు ఆయన వల్ల. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే పేదల పక్షపాతి నిరూపించుకున్నాడు ఈ 4.5 సంవత్సరాల్లో.